హలో అండి. ఈరోజు తోటకూర టొమాటో కర్రీ చేసుకుందామండి. టొమాటో కర్రీ చేసుకునే ముందు తోటకూరని చక్కగా ఇట్లాగా వాష్ చేసుకోవాలండి నీళ్ళల్లో. ఆహ్, వేసేసి చక్కగా జాడిచ్చేసేసి 2, 3 సార్లు చక్కగా జాడిచ్చేస్తే మొత్తము దానికున్న డస్ట్ అంతా దిగిపోతుందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే దీనిలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏమన్నా సలహాలు ఇవ్వాలన్నా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తోటకూర మనకి ఎక్కువగా అండి హెయిర్ లాస్ ఉన్నప్పుడు, లేకపోతే హెల్తీగా తినాలన్నప్పుడు ట్రై చేయాలనుకుంటాం కదా! నేను కూడా అంతే ఇప్పుడు. స్టవ్ మీద అయితే ముందుగా బాండీ పెట్టేసి ఆయిల్ వేసేయండి. 2, 3 స్పూన్స్ వేసుకోండి ఆయిలు. నేనైతే 5 కట్టలు తీసుకున్నానండి. దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకున్నాను. ముందుగా ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే ఒక ఎండుమిర్చి తుంపేసేయండి. అలాగే ఎల్లుల్లిపాయ కూడా వేసాను 4, 5 రెబ్బలు. నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటూ ఉంటాను. మంచిది కదా! అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకోండి. నేను కరివేపాకు ఏద్దామని పక్కన పెట్టండి మర్చిపోయాను. మీరు ఏసేసుకోండి కరివేపాకు. చక్కగా ఒకసారి మూత పెట్టేసి కొంచెం మెత్తగా ఉడికే వరకు కూడా ఉంచేసి, ఆ తర్వాత మూత తీసేసి చక్కగా చూడండి మెత్తగా అయిపోయినాయి కదండీ! ఈ స్టేజ్‌లో మనం కొంచెం పసుపు వేసుకుందాం కలర్ కోసం అండి. బావుంటుంది కదా! యెల్లోగా కనిపిస్తూ ఉంటుంటే కర్రీ అనేది. మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న, హెయిర్ లాస్ ఉన్న మనం కర్రీస్ అనేది లీఫీ వెజిటబుల్స్ తినాలని అప్పుడు గుర్తొస్తా ఉంటది కదా! నాకు కూడా అంతే. లేకపోతే మామూలుగా తెచ్చుకొని వండుకోవాలంటే క్లీన్ చేసుకోవడానికి మా పిల్లలు అస్సలు సహకరించరనమాట. కొంచెం మెత్తగా అయినాక ఆనియన్స్ ఉడికినాక ఇలాగ వేసుకోండి. ఆకుకూర పెట్టేటప్పుడేమో గిన్నె సరిపోదు. తర్వాతేమో కొంచెమే అయిపోతది. అలాగే నేను 2 టైమ్స్ కొంచెం మగ్గిన తర్వాత సెకండ్ టైమ్ మళ్ళీ మిగతాది ఉన్నది కూడా పెట్టేసాననమాట. ఆ తర్వాత మంచిగా మగ్గిన తర్వాత టొమాటోస్ గూడా వేసేయండి. వేసిన తర్వాత ఒకసారి కొంచెం లిడ్ పెట్టేసి మగ్గనివ్వండి టమాటో గూడా. టమాటో కూడా మగ్గిన తర్వాత మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుంటే బావుంటుందనమాట. సో, ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ రెగ్యులర్‌గా చేసుకునే వంటలే. అసల తెలియని వాళ్ళకైతే హెల్ప్‌ఫుల్ అవుతుంది కదా! ఇప్పుడు ఈ స్టేజ్‌లో కారం, టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందామండి. నేను ధనియాల పొడి ఆల్రెడీ మిక్సీ పట్టుకొని ఉన్నది వేశానండి. మీరు కూడా వేసుకోండి. టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం అనేది వేసుకుంటేనే మనకి కూరలు టేస్టీగా ఉంటాయి. చక్కగా మెదిపేసి, చక్కగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి కాసేపు ఉడకనివ్వండి. మొత్తం తోటకూరలో ఉన్న వాటర్‌తోనే ఉడికిపోతుందండి. మీకు అవసరమైతే ఇంకొంచెం మెత్తగా ఉడకాలనుకుని డౌట్‌గా ఉంటే కొంచెం వాటర్ చల్లుకొని మూత పెట్టేసి ఉంచండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.